కుజదోషంతో ఇబ్బంది పడుతున్నారా? మంగళవారం ఈ పరిహారాలు చేసి చూడండి. సుఖమైన జీవితం మీ సొంతమవుతుంది. ఈరోజు మంగళవారం. ఈ రోజున హనుమంతుని ప్రత్యేకంగా పూజిస్తారు. అంతేకాదు ఈ రోజు భూదేవి పుత్రుడు అయిన అంగారకుడు కుజుడికి అంకితం చేయబడింది. జ్యోతిష శాస్త్రం ప్రకారం అంగారకుడి స్వభావం ఉగ్రమైనదిగా పరిగణించబడుతోంది. ఎవరి జాతకంలో కుజుడు స్థానం మంచిగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. అంతేకాదు అతని జీవితంలో ఆనందం, శ్రేయస్సు, శాంతిని పొందుతాడు. అదే సమయంలో ఎవరి జాతకంలో కుజుడు స్థానం నీచ స్థితిలో ఉంటుందో వారి జీవితంలో ఇబ్బందులు, ప్రమాదాలు, కుటుంబ కలహాలు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో అంగారకుణ్ణి బలోపేతం చేయడానికి కొన్ని చర్యలు సూచించబడ్డాయి. ఈ చర్యలను అనుసరిస్తే అతని జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. అంతేకాదు కుజుడు శుభస్థానంలో ఉంటే నిందలు, భయం, సంక్షోభం, వ్యాధి, అనారోగ్యం మొదలైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నేపథ్యంలో జాతకంలో కుజదోషం ఉంటే మంగళవారం కొన్ని చర్యలు చేయాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. కుజదోషాన్ని తొలగించే మార్గాలు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం నాడు ఎర్రటి ఆవుకు బెల్లం ముక్కను ఆహారంలో కలిపి తినిపించండి. ఈ పరిహారం చేయడం ద్వారా కుజదోషం తొలగిపోతుంది. చేపట్టిన పనుల్లో సక్సెస్ వస్తుంది. అన్ని పనుల్లో అభివృద్ధి చెందుతారు. మంగళదోషం ఉన్నవారు కొబ్బరికాయను ఎర్రటి వస్త్రంలో కట్టి మంగళవారం నదిలో విడవాలి లేదా హనుమాన్ దేవాలయంలో ఉంచాలి. ఇలా 7 మంగళవారాలు నిరంతరాయంగా చేయాలి. మంగళవారం నాడు ఈ పరిహారాన్ని చేయడం ద్వారా జాతకంలో కుజుడి యొక్క స్థానం బలపడుతుంది. మంగళ దోషం తొలగిపోతుంది. ఇక మంగళవారం నాడు గోవులకు, కోతులకు సేవ చేయడం వల్ల జాతకంలో కుజుడు స్థానం బలపడుతుంది. ఇలా చేయడం వల్ల మనిషి జీవితంలోని అన్ని సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇక ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవడం కోసం మంగళవారం నాడు హనుమంతుని ఆలయానికి వెళ్లి ఆయన్ను దర్శించుకొని బెల్లం, శనగలు, బూందీ సమర్పించాలి. అంతేకాకుండా కోతులకు బెల్లం, శనగలు తినిపించాలి. 21 మంగళవారాలు ఇలా చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తీరడం మాత్రమే కాదు, జీవితంలో పురోగతికి కొత్త మార్గాలు కూడా తెరవబడతాయి. ఇక కుటుంబంలో ఆనందం, శాంతి కోసం ప్రతి మంగళవారం ఇంట్లో అన్నయ్యకు స్వీట్లు తినిపించి ఆశీర్వాదం తీసుకోండి. ఒకవేళ ఎవరికైనా అన్నయ్య లేకపోతే అన్నయ్య వంటి వ్యక్తి నుంచి ఆశీస్సులు తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల సోదరభావం పెరగడమే కాదు, కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటుంది. ఇక సంపద, శ్రేయస్సు కోసం హనుమంతుని ఆలయంలో మల్లె పూల నూనెను వెలిగించండి. ఎరుపు రంగులో ఉన్న వత్తితో దీపాన్ని ఏర్పాటు చేసుకొని అప్పుడు మల్లె నూనెతో దీపాన్ని వెలిగించండి. దీపాన్ని కుంకుమతో పూజించండి. అనంతరం ఆలయంలో సుందరకాండ పఠించండి. ఇలా 21 రోజుల పాటు క్రమం తప్పకుండా చేయడం వల్ల సిరి సంపదలు కలుగుతాయని, అన్ని రకాల భయాలు తొలగిపోతాయని విశ్వాసం అయితే ఉంది.